అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అనే పేరిట బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. బస్సు యాత్ర ప్రస్తుతానికి నరసాపురం జిల్లాలో ఉంది, భీమవరం ఆ ప్రాంతంలో ఉంది. సో ఈ నెల 22వ తేదీ వరకు అనుకుంటా, ఆయన 21వ తేదీన 22వ తేదీ వరకు బస్సు యాత్ర జరుగుద్ది. శ్రీకాకుళం జిల్లాలో ముగుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఎన్నికల ప్రచార సభలు మొదలవుతాయి. రోజుకు 3-4 నియోజకవర్గాల్లో ఆయన మీటింగ్స్, పబ్లిక్ మీటింగ్స్ ఇవన్నీ ఉంటాయి. అదే ఆయన షెడ్యూలు. బస్సు యాత్రలకు అక్కడక్కడ జనం భారీగా వస్తున్నారు, అక్కడక్కడ రావట్లేదు. సో ఓవరాల్గా బాగానే జరుగుతున్నట్టు లెక్క. కానీ తెలుగుదేశం పార్టీ కూటమి నిర్వహిస్తున్న ప్రజాగలం సభలు, చంద్రబాబు గారు నిర్వహిస్తున్న ప్రజాగలం సభలు కావచ్చు, అలాగే బాలకృష్ణ గారు చేస్తున్న ఎన్నికల ప్రచార సభలు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న వారాహి విజయయాత్రలు కావచ్చు, జనం భారీగా వస్తున్నారు. మీరు ఒకసారి పక్కన వీడియోస్ చూస్తే చంద్రబాబు గారి మీటింగులకి, పవన్ కళ్యాణ్ గారి మీటింగులకి వస్తున్న జనం వీడియోస్ ఇవి. నువ్వు వైసీపీ వీడియోస్ చూపించలేదు, వైసీపీ జనాలను చూపించలేదు అని మీకు డౌట్ రావచ్చు. దయచేసి వైసీపీ వాళ్ళు ఏమీ హర్ట్ అవ్వద్దు నేను ఈ మాట అంటున్నానని. వాళ్ళు ఒరిజినల్స్ రావట్లా, ఎడిటెడ్ వస్తున్నాయి, అందుకే నేను చూపించలేకపోతున్నా. ఒరిజినల్ వీడియోస్ వచ్చాయనుకోండి నేను ఖచ్చితంగా చూపిస్తాను. వాళ్ళు ఒరిజినల్ వీడియో ఇదే అని చెప్పినా అది ఒరిజినల్లో డూప్లికేటో తెలియని పరిస్థితి. అంటే ఇదేంటిది అమ్మో పులి అనే కథలా ఉంటుందన్నమాట. సో అందుకే వైసీపీ వాళ్ళు రిలీజ్ చేస్తున్న ఫోటోలను, వీడియోలను నమ్మలేక ఎంతమంది జనం వచ్చారు ఏంటనేది క్లారిటీ లేక, తక్కువ జనం వచ్చినా ఎక్కువ జనం అనే చెప్తారు, ఎక్కువ జనం వచ్చినా ఎక్కువనే అంటారు, కాబట్టి నమ్మలేం. సో అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీటింగులకు సంబంధించి వీడియోలు రిలీజ్ చేస్తుంటే ఒక క్లారిటీ, మనకు ఒక క్లారిటీ ఉంటుంది. అది నిజమా కాదా, ఎడిటెడా కాదా అనేది ఒరిజినల్ వీడియోస్ మనం తెప్పించుకోగలం. వైసీపీ వాళ్ళు అలా పంపించట్లేదు. కాబట్టి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగులకి జనం వెళ్తుంటే 200-300 డబ్బులు ఇస్తున్నారని నిన్నే ఒక మహిళ చెప్పారు. విజయవాడకు చెందిన ఆ ఒడ్ర కాలనీ మహిళ చెప్పారు కదా, మాకు 200 ఇస్తామన్నారు, అందుకే మేము వెళ్ళాము, జెండా పట్టుకొని నిలబడ్డాము, పిల్లల్ని తీసుకెళ్తే 300 ఇస్తామన్నారు, అందుకే వెళ్ళాము, లేకపోతే మేము వెళ్ళే వాళ్ళం కాదు అన్నారు. అంటే పెయిడ్ జనం. కాబట్టి వైసీపీకి కూడా జనం వస్తున్నారు అని అంటే తప్పు, నా మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి నేను చెప్పను. కానీ టీడీపీ అండ్ జనసేన అండ్ బాలకృష్ణ గారి మీటింగులకి వాళ్ళు పెయిడ్ జనం కాదా అని మీకు డౌట్ రావచ్చు. వాళ్ళు ఖర్చు పెడతారు, వాళ్ళు కూడా ఖర్చు పెడతారు. సాధారణంగా టీడీపీలో కల్చర్ ఎలా ఉంటుందంటే, జనాల్ని తీసుకురావడానికి ఆ నాయకులు అక్కడ నియోజకవర్గస్థలో బూత్ లెవెల్ అండ్ గ్రామ స్థాయి నాయకులకు టార్గెట్ ఇస్తారు. ఇదిగో మీ తరపున ఒక 10 బస్సుల్లో జనాలను తీసుకురండి, ఇదిగో మీ తరపున 1000 మంది వస్తారు, ఆ 1000 మందికి మనిషికి ఇంత ఖర్చు, మనిషికి 500, 300, 400 ఖర్చు, వాళ్ళు మందు తాగుతారా, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఏదైనా అలా ఉంటుంది. అది వాళ్ళు కార్యకర్తలను తీసుకొస్తారు, జనాలను తీసుకొస్తారు. మహిళల్ని తీసుకొచ్చి ఎండల్లో నిలబెట్టి ఆయన బస్సులో వెళ్తుంటే వీళ్ళు ఎండల్లో జెండాలు పట్టుకొని గంటల తరబడి ఎండల్లో ఉండే కల్చర్ టీడీపీలో ఉండదు. సో అందుకే నేను మేమంతా సిద్ధం అనే సభలకు జనం వస్తున్నప్పటికీ దాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి నా మనసు ఒప్పుకోవట్ల. కానీ ప్రజాగలం సభలకు వస్తున్న జనం పార్టీకి సంబంధించిన పార్టీ లింక్డ్ జనమే వస్తున్నారు. పార్టీ కార్యకర్తలతోనో, పార్టీతోనో, పార్టీ నాయకులతోనో ఎక్కడో దగ్గర కనెక్షన్ ఉన్న జనమే వస్తున్నారు చంద్రబాబు గారి మీటింగులకి. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీటింగులకు కూడా ఆయన అభిమానులు వెళ్తారు, అలాగే కూటమి వాళ్ళు వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారి మీటింగులకి పెయిడ్ జనాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. పవన్ కళ్యాణ్ గారికి జనం ఆటోమేటిక్గానే బీభత్సంగా వస్తారు. సో ఇక్కడ పెయిడ్ జనం 200 రూపాయలు 300 రూపాయలు ఖర్చు పెట్టి మీటింగులకు జనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఏ పార్టీకి ఉందనేది మీకు అర్థం చేసుకోవచ్చు. ఇది దేనికి సంకేతం? అసలు చంద్రబాబు నాయుడు గారికి మొన్న పలాసలో కావచ్చు, లేదా రాజాంలో కావచ్చు, అంటే ఏ ప్రాంతానికి వెళ్తున్నా సరే జనం వస్తుంటే, అంటే టీడీపీకి ఈ మధ్య మీటింగ్స్కి అలాగే జనం వస్తున్నారు. నాది ఒకటే మాట అండి, చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కొత్త? ఆయన ఫేస్ 40 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జనం చూస్తున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు జనంలోకి వెళ్తుంటే ఎందుకు వస్తున్నారు జనం? అది ఒక వేవ్ క్రియేట్ అయినప్పుడో, ఒక పాజిటివ్ ఉన్నప్పుడో, లేదా ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతున్నప్పుడో, ఆ పార్టీ పట్ల సానుభూతి, సింపతి పెరుగుతున్నప్పుడో, ఆ పార్టీ బలం పెరుగుతున్నప్పుడో ఇలా జనం ఎక్కువ మంది వస్తారన్నమాట. సో ఇది చాలా దగ్గర సంకేతం. నేను గతంలో ఈనాడులో పనిచేసినప్పుడు చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశాను. వచ్చే జనాలను బట్టి అక్కడ నియోజకవర్గంలో గెలుపు ఓటములను అంచనా వేయచ్చు. అలా సో ఇప్పుడైతే టీడీపీ కూటమి తరపున వాళ్ళ ముగ్గురు, పవన్ కళ్యాణ్ గారికి జనం భారీగా వస్తున్నారు. వచ్చిన వాళ్ళలో 90% మంది ఆటోమేటిక్గానే ఇష్టపడి వచ్చిన వాళ్ళు.
ఓట్లు వేస్తారా లేదా సంగతి తర్వాత. అలాగే చంద్రబాబు గారి సభలకు జనం భారీగా వస్తున్నారు. వచ్చిన వాళ్ళలో 60 to 70% మంది అభిమానంతో ఇష్టంతో వచ్చినట్టు. అలాగే బాలకృష్ణ గారి మీటింగులకు జనం వస్తున్నారు. బాలకృష్ణ గారి మీటింగుల్లో వచ్చిన వాళ్ళలో కూడా 90% మంది ఇష్టంతో అభిమానంతో వచ్చిన వాళ్ళు కూడా ఓట్లు వేస్తారో లేదో తెలియదు, కానీ ఇష్టంతో అభిమానంతో వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట. పెయిడ్ జనం తక్కువ. థ్యాంక్ యూ.